తెలంగాణపై బీఆర్ఎస్ టీడీపీ కుట్ర చేయబోతున్నాయంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను కేటీఆర్ సీక్రెట్ గా ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బనకచర్లపై తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు అది మాట్లాడేవాళ్ళు కాదు. గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేస్తున్నా ఇవాళ కింద మాట్లాడేవాళ్ళు కాదు. మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకి పెద్ద ఎత్తున ద్రోహం చేసింది. మీరు ద్రోహం చేయటమే కాకుండా మీ రాజకీయ అవసరాల కోసం మొన్న ఎప్పుడో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రిపూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు? మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు. ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి పానకచర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధాగా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే, రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళుగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి